గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో నటించడం అదృష్టమన్నారు కన్నడ నటుడు శివరాజ్ కుమార్. రాజకీయాల్లో నర్సయ్య లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎంతో కీర్తి ప్రఖ్యాతలు సంపాదించారని ఆయన మాట్లాడారు. గుమ్మడి నర్సయ్య రాజకీయ నాయకుడే కాదు, సామాజికవేత్త అంటున్న నటుడు శివరాజ్ కుమార్ తో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గుమ్మడి నర్సయ్య సినిమా చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకి ప్రధానంగా ఖమ్మం జిల్లాకి వచ్చేసిన నటుడు శివరాజ్ కుమార్ మన ముందున్నారు. వాస్తవానికి సింపుల్ సిటీకి ఉదాహరణ అంటే ఈ నటుడని చెప్పవచ్చు. కన్నడంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్న శివరాజ్ కుమార్ ఈరోజు చాలా సింపుల్ సిటీగా మన ముందు కనపడుతున్నారు. సార్, సినిమా తీయటానికి వచ్చారు, ఎట్లా మీరు ఫీల్ అవుతారు? అంతే ఒక మంచి ఆపర్చునిటీ కదండి. ఒక బయోపిక్ అంటే ఇప్పుడు నాకు కన్నడలో బిజీ ఉన్నాను. కన్నడలో చాలా ఫిల్మ్ ఉంది. తర్వాత ఇప్పుడు పెద్దిలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నానండి. ఇప్పుడు 2-3 ఆఫర్స్ వచ్చింది. తెలుగులో ఆఫర్స్ వచ్చింది, తమిళ్లో ఆఫర్స్ వచ్చింది, హిందీ ఆఫర్ వచ్చింది. నాకు ఒక మంచి సబ్జెక్ట్ కావాలి. అంతే ఆ ఫిలింలో హీరోగా యాక్ట్ చేస్తే ఓకే, లాట్ ఆఫ్ హీరోస్ ఉన్నారు ఇక్కడ, అక్కడ కూడా ఉన్నారు. నేను ఇక్కడ రావాలని ఒక మంచి స్టోరీ కావాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. అంటే ఏది బెస్ట్ పరమేశ్వర్ ఒక సబ్జెక్ట్ తీసుకుని వచ్చారు, గుమ్మడి నర్సయ్య అని. సో ఐ ఫెల్ట్ చాలా బాగుంది. ఒక డెప్త్ ఉంది క్యారెక్టర్కు, రియాలిటీ ఉంది. రియాలిటీలో ఒక కమర్షియల్ పాయింట్స్ ఉంది. వాడు గుమ్మడి నర్సయ్య గారు కమర్షియల్ ఎలిమెంట్ ఉంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే లివింగ్ ఫర్ అదర్స్. అంటే వేరే టు లివ్ ఫర్ అదర్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. టు లివ్ ఫర్ అవర్ సెల్ఫ్ వీ కెన్ డూ, ఫర్ అవర్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ, బట్ టు లివ్ ఫర్ అదర్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎ పర్సన్ కెనాట్ లివ్ ఫర్ లైక్ దట్. సో సింపుల్. అండ్ వాట్ హీ వాంట్, వాట్ ఈస్ హిస్ ఎయిమ్? బికాజ్ మనిషి అంటే వీ హ్యావ్ టు లివ్ విత్ ఎయిమ్. ఓకే, ఎయిమ్ ఒక కోరిక ఉన్నది కదా. దట్ వన్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ బ్లెండెడ్ అండ్ లాట్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. అండ్ ఈజ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఇస్ ఒక ధైర్యం అప్రోచ్ చేస్తారు. అంటే ట్రూత్ ఉంటే ధైర్యం అప్రోచ్ చేయవచ్చు. ఇక్కడ కొంచెం ఫాల్స్ ఉంటే కూడా మనిషి 1 స్టెప్ బ్యాక్ పోతారు. లైక్ ఫర్ హిమ్ నరసింహ. సో గుమ్మడి నరసింహ గారికి చాలా మంచి మనసు ఉంది, చాలా మంచి మనుషుడు. అండ్ వెన్ ఐ వెంట్ టు హిస్ హౌస్ ఎస్టర్డే, ఇంటికి వెళ్ళొచ్చారు, ఇల్లు చూశారు, గుమ్మడి నరసయ్య ఫ్యామిలీతో మాట్లాడారు, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సింపుల్ హౌస్, సింపుల్ ఫ్యామిలీ, ఆల్ ద పీపుల్స్ ఆర్ వెరీ హ్యాపీ. హిస్ వైఫ్, his daughter, his son, his daughter-in-law, his granddaughters, everybody came. That love, and everybody said, "Sir, we are so happy that you are doing our grandfathers this one." When I heard that, it was so nice to hear about a person like that. Because we used to think our father is just like, for us it's like God. For whole Karnataka, Dr. Rajkumar is just like a number God. So everybody, then I felt that I came to a person just like my father. So I felt, I went to my father's house. I just had that thought. I did not know how it came. ఎలాగొచ్చింది నాకు తెలియదండి. ఇక్కడ బిల్డప్ లేదు, ఒక డ్రామా సీక్వెన్స్ అలాగ లేదు. ఇక రియాలిటీలో వచ్చేస్తే అలాగుంటుంది ఫిల్మ్ చూస్తే అలాగే తీసుకొని పోతారు. పరమేశ్వర్ చాలా బాగా రాశారు. ఆల్ ద సీన్స్ న్యాచురల్గా ఉంది, అండ్ డెప్త్ ఉంది ఈ సీన్స్లో, అండ్ పవర్ ఉంది, ఇంటెన్షన్ ఉంది, ఎయిమ్ ఉంది. ఎయిమ్ ఇస్ ట్రూత్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ రోజు పొలిటికల్ సటార్లు ఇలాగంటే మనిషి కావాలి, ఇలాగంటే ఉంది, ఇంటెన్షన్ కావాలి. మొత్తం మీద సినిమా సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారని కన్నడ నటుడు గుమ్మడి నర్సయ్య సినిమాలో ప్రధాన పాత్రధారుడు, నర్సయ్య పాత్రధారుడు అయిన శివ రాజ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.